నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటు చేసుకుంది. సీనియర్ ప్రొఫెసర్ గోపాలరాజుపై విద్యార్థి చాక్తో దాడి చేశాడు. ప్రొఫెసర్ గోపాలరాజును వైద్య చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి వినయ్ పురుషోత్తం ల్యాబ్ చివరి పరీక్షలకు హాజరు కాకపోవడంతో పరీక్షలకు హాజరు కావద్దని ట్రిపుల్ ఐటీ అధికారులు నోటీస్ ఇచ్చారు. ల్యాబ్ పరీక్షకు అనుమతించాలని విద్యార్థి కోరగా అనుమతించకపోవడంతో ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ముందస్తు ప్రణాళికతోనే విద్యార్థి తనపై దాడి చేసినట్లు ప్రొఫెసర్ గోపాలరాజు తెలిపారు. నూజివీడు పట్టణ పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్లాస్ లో 14 మంది స్టూడెంట్స్ ఉంటారండి. ఈ 14 మంది స్టూడెంట్స్ లో 3 అమ్మాయిలు, మిగతా 11 మంది అబ్బాయిలు. సో నేను హాల్లోకి వచ్చేసరికి 14 మంది ఉన్నారు. ఈ వినయ్ ఏంటంటే సెమిస్టర్ మొత్తంలో ఒక్క ల్యాబ్ కూడా చేయలేదండి. 2 ల్యాబ్లు కూడా నేనే హ్యాండిల్ చేశాను. ఒక్క రోజు కూడా ఒక్క ల్యాబ్ కూడా చేయలేదు. రికార్డు కానీ అబ్జర్వేషన్ కానీ ఏమీ కూడా సబ్మిట్ చేయలేదు. అంటే ఆబ్వియస్ గా వాడు క్లాసులకే రాకపోతే ఇంక రికార్డు ఎట్లా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కదా. సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నువ్వు సెమిస్టర్ మొత్తం రాలేదు కదా, ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను, నువ్వు హెచ్ఓడి గారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను. హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినట్టున్నాడు. నా దగ్గరికి వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు. మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు. నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే ఆల్రెడీ హాల్లోనే ఉన్నాను, మిగతా పిల్లలందరూ ఎగ్జామ్ స్టార్ట్ అయింది రాస్తున్నారు వాళ్ళు. నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే. హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను అట్లా ఏం పర్మిషన్ ఏమి ఇవ్వలేదు వాడికి అని చెప్పారు. వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు. విన్నావు కదా నువ్వు కూడా, ఆయన పర్మిషన్ ఏం లేదు, నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ముగ్గురు నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏమైనా తెచ్చుకోగలిగితే నేను అలౌ చేస్తాను, లేట్ అయినా పర్వాలేదు, నాకు ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళతో పర్మిషన్ తెచ్చుకో అలౌ చేస్తానని చెప్పాను. వాడు వెళ్ళకుంటే ఇంక అక్కడే హాల్లోనే కూర్చున్నాడు. ఒక పక్క ఎగ్జామ్ జరుగుతుంది, నువ్వు హాల్లో ఉండొద్దు, నువ్వు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పాను. అయినా సరే వెనుకుంటే వాడు అట్లాగే అక్కడే నిలబడి ఉన్నాడు. ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీతో చెప్పాను, సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది ఇతను బయటకు తీసుకెళ్ళండి అని చెప్పాను. ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు. ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేశాడు. నేను ఎంత తప్పించుకుందామన్నా గట్టిగా పట్టుకొని పొడవడం స్టార్ట్ చేశాడు. చాలా చోట్ల దెబ్బలు తగిలినాయి. నాకు చేతి దగ్గర కట్ అయింది, తర్వాత వీపు మీద కూడా చాలా కట్ అయింది, కంటి మీద కట్ అయింది. ఈ లోపు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు మగపిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు. నేను కింద కూడా పడిపోయాను, కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు. ఈ లోపు పిల్లలు మగపిల్లలు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటికి లాగారు. చాక్ లాంటిదేనండి, చాక్ లాంటిదే. అంటే నేను ఐటమ్ ఏంటో అంతదిగా చూడలేదు ఆ టైంకి నేను. కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి. అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది, చాలా చోట్ల పొడి చేశాడు. నన్ను వెంటనే మా కాలేజ్ సిబ్బంది, మా ట్రిపుల్ ఐటీ